గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నువ్వు బెదిరిస్తే భయపడదాం అనుకున్నావా? నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం. నాటకంలో పోర్షన్ ఇవ్వకపోతే ఎవరైనా ఏడుపు ఇచ్చిన వర్షాల పడకం. చాలా మంది చదవరు. సారీ, చాలా మందిని చూసాం. రాజు, ఏమిటి ఆ వేడి వేడి వాడి చూపు? ఇప్పుడే మీరు అలా చూసేస్తే రేపు స్టేజ్ లో ప్రేమించడానికి బ్యాలెన్స్ ఏముంటుంది చెప్పండి. నా పోర్షన్ నాకు ఇచ్చేస్తే నేను ప్రాక్టీస్ చేసేస్తాను. ఏం పోర్షన్? అదే మీరు సృష్టించారుగా కథానాయక పాత్ర. కథానాయక నేనేగా నేనేగా కథానాయక ఎలాగా ఉంటుందా? రాతరా పెన్నులో ఇంకుంది కాబట్టి. ఏమిటది? మిత్తమిత్తలు ఆడే బుగ్గల ఆచే, బంతి పువ్వు లాంటి మొహమ ఆచే, బంగారపు ఛాయ ఆచాచే. ఈ ప్రపంచంలో అలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం రా. ఇందులో నన్ను నేర్పిస్తావు. అందుకనే అప్ టు డేట్ ఫ్యాషన్ లో కుర్రాల్లో వేడి రక్తం పొంగేలా, నీ నాటకం రక్తి కట్టేలా నాకు ఈ నాయకే వద్దు, ఈ నాటకం వద్దు. మీ ఇష్టం చేసుకోండి, మీ ఇష్టం చూడాలి. నీ దండం పెట్టండి. లేని వాళ్ళు తిండి లేక ఎండిపోతున్నారు, ఉన్నవాళ్ళు లావెక్కిపోతామో అని తిండి మానే తిండిపోతున్నారు. ఆడవాళ్ళలా కనపడటం కోసం ఎంత కష్టపడుతున్నారో నీకేం తెలుసు? ఇగో నీ కోసం ఇక్కడ కట్టాను. ఇంకా కింద హీరోయిన్ లేక నేను వేస్తాను. పర్ఫెక్ట్ లేదు, రిహార్సల్ బాగా చేయాలి. కనీసం హీరో వేయడానికి వీళ్ళు మాత్రం మా నాటకం చేయాలి కూడా మొత్తం జరగొట్టేస్తాడు. అలాగే ఆగండి, అందరికి తొందరే. ఈ రాయితో కొట్టి చచ్చిపోతుంది పాపం కొట్టడానికి పువ్వైనా తేలేదు. అయ్యో చేతికంది కొమ్మైనా లేదు పాపం. ఈ పాపం నాకెందుకు, డైరెక్ట్ అటాకే. రాజీవలోచన నా రాజీవ. ఓహో నీకు చెవుడు కదా. రాజీవలోచన, నీతో రాజీ పడాలని నా యోచన. 3 ఘట్టాలు, 3 పాయింట్లు, 3 ముక్కలు అంతే. కుక్కలా? మా కుక్క ఇంకా పిల్లలు పెట్టలేదండి, పెట్టగానే ఇస్తాలండి. కుక్క వద్దు, పెట్టవద్దు, నువ్వే నాకు కావాలి. మొదటి ఘట్టం కట్టే, అంటే ఇలా ఇలా ఇలా. ఇందులో నువ్వు ఉన్నావు అనమాట, నేను ఇలా అంటున్నానమాట. ఏం నవ్వారా? అయితే మొదటి ఘట్టం ఓకే. ఇంకా 2వ ఘట్టం కొట్టే, అంటే అది. ఏమిటి ఆలోచిస్తున్నారు? మీరు కన్ను కొట్టండి. ఏమండి, అది మీ అంగీకారాన్ని తెలియపరుస్తుంది అనమాట. కొట్టండి. కొట్టరా? కొట్టండి. కొట్టడం అంటే ఈ కొట్టుడు కదండి, ఇది ఈ కొట్టుడు. ఏమండి ఏమండి, ఏమిటి 3వ ఘట్టమా? బుక్కులు. అరే, చెవిటిది కూడా చెయ్యెత్తితే నన్ను గుడ్డిది కూడా పెళ్లి చేసుకోదన్నమాట. ఇంకా అంటే నా జీవితంలో నన్ను లవ్ చేసే లవ్ స్త్రీయే లేదన్నమాట, నన్ను పెళ్ళాడే భార్య స్త్రీయే లేదన్నమాట. శ్రీహరి, నిన్న నీకు హోంవర్క్ ఏం చేయాలి? నలుగురున్న ఇంట్లో ఒక్కొక్కరికి 3 మునక్కాయలు చొప్పున ఆ ఇంటికి ఎన్ని మునక్కాయలు కావాలను చేసావా? తెచ్చానండి. 1 2 3 దీర్ఘాయుష్మాన్ భవ. 4 5 6 7 8 9. 9 తెచ్చావేట్రా? మీకు వాటం కదా, మీరు తినరేమో అని 3 తప్పు తెచ్చానండి. వాటం ఒకటో వెంటవా? లెక్కే. మా అబ్బాయిని పెట్టి కోళ్ళ మాత్రమంటావా, మా ఆవిడ పెట్టి నన్ను ఆడమంటావా? మీరు పట్టండి. నేను పట్టాలా? పట్టండి సార్, జాంపండు. నీ తల్లి కడుపు బంగారు గారు. నమస్కారం చేయి.
దీర్ఘాయుష్మాన్ భవ సకల విద్యా ప్రాప్తిరస్తు. ఒరేయ్ బెండకాయలకు ఎవరికి ఇచ్చాను? నాకండి. ఆ? ఆ, ఈ నాయనమ్మ ఇంకెన్నాళ్ళు ఉంటుందిరా, ఇలా అంటిల్లా అయిపోతున్నావు. ఈ వేళ తెల్లవారు ఏమిటో నాకు ఆకలి దహించేస్తూ ఉంది. మీ అందరికీ సెలవు ప్రకటించేసాను. వెళ్ళిపోండి 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 వెళ్ళిపోండి. ఏమో ధర్మరాజు, పరీక్షలు బాగా రాశారా? ఎంత బాగా రాస్తే మాత్రం ఏం లాభం చెప్పండి. ఏదో పంపించాడు. ఏమున్నాయి అది? పెట్రోల్ ధరలు పెరిగిపోయిన దగ్గర నుంచి మొత్తం అంతా తారుమారు అయిపోయిందండి. పెట్రోల్కి నీ పరీక్షకి సంబంధం ఏమిటో? అమ్మమ్మ, చాలా దగ్గర సంబంధం ఉందండి. పెట్రోల్ ధరలు పెరిగిన దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా బస్సులని ప్రయాణం చేస్తున్నారండి. జనం రద్దీ అయిపోతున్నారు. పాపం లెక్చరర్స్ కూడా ఇలా వేళ్లాడుతూ వస్తున్నారు. అక్కడ కోపతాపాలు సెట్ అవుతున్నాయి. అవన్నీ మామి చూపిస్తున్నారు. కర్మ కొద్దీ ఒక్క అంతా మేము తప్పు రాశామే అనుకోండి, మొత్తం అన్ని ఇలాగే రాసిన చోట వీళ్ళని మొత్తం కొట్టేది. పేపర్లో నెంబర్ లేకపోవడం, తర్వాత మీరు తిట్టున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్పండి మాకు. ఇంతకీ బాగా రాశాడా లేదా నాయన తండ్రి? ఏ కంగారు పడద్దు. నేను రాయవలసినవన్నీ రాసేసాం. మా డ్యూటీ మేము చేసేసాం. తర్వాత నా అదృష్టం ఇప్పుడే తేలిపోయింది. వ్యాపారమా? అందుకు మా వాడేందుకు? అక్కడే ఉందని తిరగచ్చు. చూసారా, నేను వ్యాపారంలో గొప్ప తద్దమనని మా తాతయ్యకి పెద్ద నమ్మకం. మీ వాసు అన్నాడు అనుకోండి, నా చేత మా తాతయ్య ఏ వ్యాపారమైనా పెట్టించేస్తాడు. అందుకని మీ వాడిని మా ఊరు తీసుకెళ్ళిపోతున్నాను. అంటే మీ తాతయ్యకి మా వాడిని శ్రీకారం పెడుతున్నావు అన్నమాట. అంటే శ్రీకారం అంటే లంచమైనా వ్యర్థం. అమ్మా 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 గ్రహించావన్నమాట. ఓ ఏట్లో పడేసినా ఒడ్డు పడిపోతాయి నువ్వు. అంతా మీ ఆశీర్వాదం. జాగ్రత్త బాబు, జాగ్రత్త. మా తాతయ్య ఎప్పుడు ఈత రాదు. ఈత రాదు. పక్కన ఉన్నారు. రాజు బాబు, ఈ తాతయ్య గారు ఏదో బండి పంపిస్తారన్నా మధ్యలో ఈ తగలాడంటే పంపిస్తాను. గుర్రానికి తలిచేమేమో. దండలు బాబు. నీ బండి ఎవడెత్తారా? తాతయ్య గారు బండి పంపరు బాబు. ఎవరు తాతయ్య గారు బండి పంపించారా? సారా ఈ పట్టు. అరే బాబే, బాగా తాతయ్యడి నిద్రపోతున్నారు. నిద్రపోతున్నాడు మాట. సారా రాజరత్న బాబు. ఎక్కడే ఎక్కడ? అరే మా తాతయ్యను ముత్తాత కలిసి వేయించారనమాట. కొంచెం కొంచెం అప్పుడప్పుడు గతులు. నీకే చెప్పేది, కొంచెం నిదానం పోనేవయ్యా. గతుకులు ఏంటది? ఆయన ధర్మరాజు, ఏంటది? రైలు అయింది, బస్సు అయింది, పడవైంది, ఇప్పుడు ఈ పల్లకీసావా? నా ఒంట్లో ఉన్న ఎముకలన్నీ టపటపామని విరిగిపోకునిపే నా ఖాళీ బుద్ధి చెప్పుకుంటాను. నిదాన్ని నువ్వు దారులు తెలియక ఇబ్బంది పడిపోతావురా. నేను వస్తాను కదా. రే బాబే, నువ్వు బానే ముందు. బానే ఎంత అందంగా ఉందరా మీ ఊరు. వెరీ బ్యూటిఫుల్, వెరీ ఫైన్. చూసినాడవరా? ఇదో ఈ కనపడే తోటంతా మా తాతయ్య గారిదే. ఇదిగా వెళ్ళి ఇది ఇది ఎవరు? ఏమిటి? దామాది మాట దామాది. ఒకసారి అవ్వాలా? ఎందుకు? ఎందుకంటే సావిత్రి. నా పేరు సావిత్రి కాదండి, వరలక్ష్మి. నీ పేరు వరలక్ష్మి కదా. చిన్నప్పుడు ఇంత లంగా వేసుకుని, ఇంత జాకెట్ వేసుకుని, ఇంత జడ వేసుకుని, ముక్కు నిండా చీవిడి అసహ్యంగా ఉండేదాన్ని. అమ్మో, ఇప్పుడు లంగాలు, ఓణీలు, కొబ్బరి ఉండాలు. ఎంత ముద్దొస్తున్నావో. నన్ను ఎవరు అనలేదండి, బాగున్నావని. ఎవరు అనలేదా బాబా? నేనన్నా అనేస్తున్నా. ఎంత ముద్దొస్తున్నావో. ఏ జాగ్రత్త, మళ్ళీ ఈసారి వెళ్ళన్నావా కొబ్బరి బొండా మెళ్ళో కట్టి గోదావరిలో తోస్తాను. జాగ్రత్త. ఆ మాట మాత్రం అనక, నాకు అసలు ఈత కూడా రాదు. తాతయ్య, నేను ఏ ముద్రపోయినా అప్పుడే పెళ్లి పెళ్ళింటున్నావు. అమ్మాయి, నాకు చెప్పుడు పెట్టమ్మా. అలా పొలం వెళ్ళొస్తారా నాన్న? పొలం కాదమ్మా, నీ సుపుత్రుడికి కాస్త దేహ శుద్ధి చేద్దామని. ఊర్లో ఎంతమంది ఉన్నా సరే నేనే లోకం నీకు. నోరు మీరా కదా. నేను చూసే నేను అడవట్లేదు. అదో ఆ గేదె కొమ్ము లాంటి మీతాలు దొరుకుతున్నాను. రేపటి నుంచి చూడు, నేను మీతాలు పెంచేస్తాను. అప్పుడు నీ గతి. అబ్బాయి సిగ్గుపడుతున్నట్టున్నాడు. అవునండి, మీరన్నా చెప్పండి. ఓ అలాగే నాయనా. ఎవరండి? నువ్వు కూడా సిగ్గుపడితేలా మగ పిల్లవాడివి. చూడమ్మా,
ఎలా ఉన్నాడు? మాడిపోయి తెగలా ఉన్నాడు. నువ్వు కూడా చిక్కుపట్టేలా అమ్మా. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. ఒకడు చూసుకోవాలి, అర్థం చేసుకోవాలి. చూడమ్మా, సరిగ్గా చూడమ్మా. ఏమేవ్ కాఫీ రెడీయా? సంగీతం ఏనా వచ్చాది? అది వచ్చా? అయితే ఓ పాట వాడు. అంబా బావగారు కాఫీ. లోపలికి వెళ్ళి అగ్గిపెట్టి పట్టారా? అగ్గి పెట్టా. ఇదిగో నీ దగ్గర అగ్గిపెట్టి ఎందుకుంది? సిగరెట్ కాల్స్తున్నారా? మరి ఎందుకుంది? మరి వేళ కదా అగరత్తలు వెలిగించుకున్నామని. నిజం చెప్పు, లేకపోతే చంపేస్తా. మంచి రోజు లేదు, చెడ్డ రోజు లేదు. మనిషి కనబడితే చాలు చంపేయడే. పెద్దవాళ్ళు కష్టపడి చదివించడం ఇలాంటి వెధ పనులు కాదురా. ఇప్పటి నుంచి సిగరెట్లు, బీడీలు. అవును, ఏం వ్యాపారం పెడదామంట? నా పొంత నన్ను వదిలితే కదా ఏదైనా వ్యాపారం పెట్టడానికి. తాతయ్య, నాకు నిద్ర వస్తున్నట్టుందేమో. కార్యం నాడు నిద్రపోయేవాడికి కాపరి ఎలా చేస్తావురా? అప్పుడు లేని సిగ్గు ఇప్పుడు ఎందుకమ్మా? కూర్చో కూర్చో, పర్లేదు. 10 మందిలో సిగ్గుపడాలి కానీ పడక గదిలో సిగ్గెందుకు? అరే, నన్ను అంతగా ప్రేమిస్తున్నావా? మాటలతో చెప్పలేక కళ్ళతో చెప్పేస్తున్నావా ఇలా ఇలా అని? చాలా కొట్టగా ఆ రోజు ఎప్పుడో ఒక మాట కొట్టావు అంతే, నా ఒళ్ళంతా పులి బొంగరంలా పొంగిపోయింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇలాంటి టైంలో ఇంకా కొడుతూనే ఉన్నావు అనుకో, అమ్మో నేను భరించలేను. నేను కావాలని కొట్టడం లేదండి. మరి ఆ కన్ను దానంతటా అది కొట్టుకుంటూనే ఉంటుంది. దానంతట అదే? అవునండి. నీ అంతటా నువ్వు కాదన్నమాట. కాదండి, ఇదేదో నరాల బలహీనత అండి. అంటే ఆ రోజు నువ్వు కళ్ళల్లో చెప్పింది ప్రేమ కాదన్నమాట, నరాల బలహీనత. అవును, ఈ నరాల బలహీనతే ప్రేమనకు. ఎప్పుడైనా ఎవరైనా నిన్ను ఏదైనా నాకు ఈ కళ్ళ తప్పుందని ఊళ్ళో అందరికీ తెలుసండి. అంటే తెలియని వాజన్మ నేనేనమాట. పెట్టుకో కళ్ళ తోడ పెట్టుకో. కనపడదండి. అది కనపడకుండా ఉండడానికేమి నమ్మకం తోడు. రేపు మా ఊరు వస్తావు, ఈ తప్పు నీకుందని ఎవరికి తెలుసు? మార్నింగ్ పాల వాడొస్తాడు, ఈవినింగ్ పూల వాడొస్తాడు. వాళ్ళని నువ్వు చూసి టక్కు టిక్కు టైప్ మిషన్ లా కన్ను కొట్టడం మొదలెట్టావనుకో, వాళ్ళు ఇది చూసి అదనుకుంటే ఇప్పుడు కొట్టు కన్ను అదే కనపడుతుంది. అయితే ఈ
క్షమించండి, నేను ఈ ప్రైవేట్ చెప్పలేదు. నమస్తే. అదేమిటండి, జీతం కాదా? ఒక 4 రోజులు కంటిన్యూ చేయండి, తర్వాత ఆలోచిద్దాం. అది కాదండి, మీ వాడు అమ్మవాడు ధైర్యంగా చెప్పండి, పర్లేదు. కన్ను కొడుతున్నాడండి. ఏమిటి, ఇలా కన్ను కొడుతున్నాడా? అడోయ్, వాడు ప్రేమిస్తున్నాడు, మీరు భయపడుతున్నారేమో. వాడు అప్పుడే అట్లాంటి పనులు చేయండి. అది కాదండి, ఇంట్లో పిల్లలే కన్ను కొడితే అంటే తండ్రులు. అడోయ్, నేను అట్లాంటి వాడిని కదండి, ఏకపత్ని నిమిత్తుని. ఏదో నా కర్మ కొద్ది తల్లి పొరుగులు పిల్లలకు వచ్చాయి. కానీ ఏమండి, మీరు నా కోసమైనా సరే అదే సీట్లో కూర్చి అదే పాఠాలు ఒక 4 రోజులు కంటిన్యూ చేయండి. వెళ్ళిపోవాలి మరి. నా పట్ల తండ్రితో భరిస్తాను. ఏమిటే ఏం ఎదుగుతున్నావు? అమ్మయ్య వచ్చేసారా? ఇక్కడ ఇక్కడ ఎటను కళ్ళజోడు ఉన్నది కూడా పోయింది. అవును, అప్పుడు అనగా వెళ్ళారు, ఇప్పుడే రావడం. ఇవాళ నేను పెళ్లి రోజండి. గుడికి వెళ్ళదు. గుడే గడిది గుడ్డ నోర్మై. ఎందుకని అంత చిరాకు? చేతికి 4 డబ్బులు రాగానే ఒకటే రొసలు పుసబుసలు. ఎత్తుతోంది. ఎందుకంటే అలా కోపడుతున్నారు? ఇప్పుడు నేనేం తప్పు చేశానని? ఇంకా ఏం చెయ్యాలి? ప్రతి సంవత్సరం పెళ్లి రోజు అన్నాం. ఆ సంతాన గోపాల స్వామి గుడికి వెళ్ళడం, అక్కడ ఏం మొక్కుకు నేడుస్తున్నామో ఏమిటో ప్రతి సంవత్సరం కలవతలే చూస్తున్నాను. ఒక్క విధమైన సరిగ్గా ఉంటాడంటే మగ పీనుగులేమోను ఇలా ఇలా కన్ను కొట్టడాలు, ఆడపిల్లలేమో ఇలా ఇలా కళ్ళాపడాలు. ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ ఎప్పుడైనా పెళ్లి అన్నావా నా పొడి. అవును, నాకు తెలియక అడుగుతాను. తప్పంతా నాడైనట్టు మాట్లాడతారే. కనపంట ఆడపిల్లలకంతా కన్ను కొట్టి చెంపలు ఇస్త్రీ చేయించుకొచ్చింది ఎవరో. ఆ పొలికే వచ్చింది మీ సంతానానికి కూడా. కొట్టండి, కాలు చేతులు విరిగేదాకా కొట్టండి. నేనేమన్నా మిమ్మల్ని చేసుకోమని బతిమాలానా? కాలు మీద పడ్డానా? మీరే చూసి చూడగానే ఎగిరి గంటేసి ఎగిరానే వెలకలా పడ్డాను. మాడు అదిరి 3 ముళ్ళు వేశాక ఎవరినని ఏం ప్రయోజనమే? కర్మ అనుభవించాలి. అందుకే వీరబ్రహ్మ గారు అన్నారు తెలుసా, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎవరికి నన్ను తప్పదు. ఆడపిల్లలు కన్ను కొట్టే ఏం చేయమంది?